నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలి. జంగారెడ్డిగూడెంలో జరిగిన బోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన నాయకులు. ఎంకేఎంవై ఆధ్వర్యంలో ఎస్ఎస్ రాజమౌళి ముఖ చిత్రంతో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఎంకేఎంవై కార్యక్రమాన్ని కొనియాడిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా మ్యాథ్స్ డే వేడుక. ఆకట్టుకున్న మ్యాథ్స్ వర్కింగ్ మోడల్స్ ప్రదర్శన. స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను భావితరాల వారికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత నేటి తరం వారిపై ఉందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. అదేవిధంగా కూటమి పార్టీల నాయకులతో కలిసి బోస్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని బోసు బొమ్మను పాత స్థానంలోకి మార్చాలని ఎన్నికల సమయంలో స్థానిక నేతల్ని తను కోరానన్నారు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు విగ్రహాన్ని పాత స్థానంలోకి మార్చమన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు విగ్రహం ఉన్న స్థానాన్ని హమాలీలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా మారుస్తామని తెలిపారు. అనంతరం ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన మహంకాళి రామ్మోహన్ రావు, పర్మి సత్తిపడ్డు, రామంజనేయులు, సోమేశ్వరరావు, గంగాధర్రావు అండ్ బ్రదర్స్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ సమయంలో మరి జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించిన మరి పెద్దలు మరి వారి రిక్వెస్ట్ మేరకు బోస్ బొమ్మ విగ్రహాన్ని మరి ఇంతకుముందు పిలువబడిన బోస్ బొమ్మ సెంటర్లో పెట్టాలని వారు రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా దాన్ని కన్సిడర్ చేసి మరి దాన్ని పెట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి బోస్ బొమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి అందరికీ తెలుసు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు. అలాగే తెల్లదొరల గుండెల్లో మరి రైలు పరిగెత్తించిన వ్యక్తి, తూటాకి భయపడకుండా మరి ఎదురెళ్ళి స్వాతంత్రం కోసం మరి పోరాడిన వ్యక్తి. మరి తను వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని అంతా కూడా త్యాగం చేసి స్వాతంత్రం కోసం మరి సమాజం కోసం ఎంతో మన మేలు చేసిన వ్యక్తి. మరి అంత మహనీయుడు విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఇక్కడ ఆవిష్కరించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తరతరాలకు మరి గుర్తుండిపోయేలాగా మనము మన పిల్లలకి మరి చెప్పాలి. అలాగే వారు ఒక కులానికే కాకుండా మొత్తం దేశానికే ఒక మహా వ్యక్తి. అలాగే మనందరం కూడా ఫాలో అవ్వాల్సిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అలాగే మరి విగ్రహ దాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మహంకాళి రామ్మోహన్ రావు గారు, అలాగే పర్మి సత్తిపండు గారు, రామాంజనేయులు గారు, సోమేశ్వరరావు గారు, గంగాధరరావు గారు, బ్రదర్స్. సో వీళ్ళందరూ కూడా మరి ఈ విగ్రహానికి సంబంధించి ఎంతో మరి దాతలు మరి ముందుకు వచ్చి చేశారు. విగ్రహం కూడా చాలా బాగుంది, సెంటర్లో ఉంది, చాలా కలకలాడుతూ ఉంది టౌన్ కూడా ఇప్పుడు. మరి అలాగే 2025 అక్టోబర్లో ఇంకా ఎదురున్న కాంట్రాక్ట్ ఫినిష్ అయిన తర్వాత కూడా మరి అదే కౌన్సిలర్స్ మేరకు సో అక్కడ కూడా మరి స్టాచ్యూని మరి అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది. తప్పకుండా నేను ఆ విషయంలో ముందుంటానని చెప్పి మీకు మాటిస్తున్నాం. సో అలాగే హమాలీస్ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఖాళీ స్థలాన్ని కూడా మరి కొద్ది సమయంలో అది మరి ఓపెన్ చేస్తాము. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతారామయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్, చింతలపూడి అసెంబ్లీ సమన్వయకర్త కంభం విజయరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని చంద్ర కళ్యాణ మండపంలో భారీ కేక్ను కట్ చేసి వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అదేవిధంగా గంగారమ్మ గుడి సెంటర్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు జీవీఆర్, కాసరా తులసిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మోపిడి వీరాంజనేయులు, గురవాయిగూడెం సర్పంచ్ గుబ్బల సత్యవేణి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబుతో కలిసి అతిథులు మాట్లాడారు. మరల రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న అమ్మఒడి కానీ చేయొద్దు కానీ పేద బడగంలో గోదావరి మన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మన యువజన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడ పల్లెపల్లి పట్టణం ప్రతి చోట కూడా ఎంతో అభిమానంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా ఆయనకి ప్రేమతో కేబీ కట్ చేయడం కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానీ, పేదలకు సహాయం చేయడం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున కూలిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీని గమనించారు. గత 5 ఏళ్ళుగా ఆయన మీద రకరకాల అసత్య ప్రచారాలు చేశారు. అవన్నీ అబద్ధాలు, నిజాలు కావు. మళ్ళా మన కష్టాలు తీరాలంటే, పేద ప్రజలకు బాగుండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం రావాలని, ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కూడా దృఢంగా ఉన్నారు. మనందరం కూడా ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజలతో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి చేసే విధంగా కలిసి చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే కూడా ఆయన కూడా కార్యకర్తలు, నాయకుల గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కలుస్తూ త్వరలో పరిస్థితులు కూడా నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కలుస్తారు. అలానే పార్టీ అందరూ కలిసి మనం కష్టపడితే మళ్ళీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మంచి అంటే మారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రజలందరూ పశ్చాత్తాపడుతున్నారు. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు
ఇలాంటి పుట్టినరోజులను జరుపుకోవాలని, మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి ప్రజలందరికీ మేలు చేస్తారని ఆశిస్తూ, ఒక పేద ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలని అలా భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మన డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మరిన్ని పుట్టినరోజులు విజయోత్సవ ర్యాలీతో చక్కగా గ్రాండ్ గా చేసుకోవాలని, మళ్ళీ మన అందరం కష్టపడి జగన్ మళ్ళీ మనం సీఎం గా చూసుకోవాలని మనసారా అందరినీ ఆయనకు ఆశీస్సులు అందేవాలని కోరుకుంటూ, జగన్ అన్న 5 ఏళ్ళు ఏ విధమైన పరిపాలన చేశారో మనం అంతా చూసాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ 6 నెలల పరిపాలన ఏ విధంగా ఉందనేది. రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి ఈ 5 ఏళ్ళు మనం పార్టీని కష్టపడి ముందుకు తీసుకెళ్లి వచ్చే 5 ఏళ్ల కాలంలో 2019లో జగన్ సీఎం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా మనం అధిగమించి మన గవర్నమెంట్ రావడానికి మన సాయశక్తిగా మనం కృషి చేయాలని చెప్పి జన్మదిన వేడుక సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ మనం గోడకు కొట్టిన బట్టిలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడు. ఇది కార్యకర్తలకు నిరుత్సాహపడాల్సిందా, ఇది రాజ్యాంగం కాదు, ఉద్యోగం 30 సంవత్సరాల ఉద్యోగం కాదు. మంచి నటనతో పాటుగా సమాజ సేవ దృక్పథం కలిగిన నటుడు ఘట్టమనేని కృష్ణ అని సిటీ కేబుల్ ఎండీ పాలపుర్తి శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఏకేఎంవై ఆధ్వర్యంలో సినీ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ముఖ చిత్రంతో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఏకేఎంవై భవిష్యట్టి మురళీకృష్ణ అధ్యక్షతన పాలపుర్తి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణకు అభిమానిగా కొనసాగుతూ ఘట్టమనేని కుటుంబ సభ్యుల పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మురళీకృష్ణ తోటి అభిమానులకు ఆదర్శప్రాయమయ్యారని ఆయన తెలిపారు. ఇండస్ట్రీ కష్టకాలంలో కృష్ణ జోలు కట్టుకుని అనేక సేవా కార్యక్రమాలు చేసి ఇండస్ట్రీని ఆదుకున్నట్లు ఆయన అభిమానులు కూడా పలు కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారని ఆయన కొనియాడారు. బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా తన అభిమాన నటుడు ఘట్టమనేని కృష్ణ గారి ఫ్యామిలీతో మమేకమవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ప్రతి సంవత్సరం ఘట్టమనేని కుటుంబ సభ్యుల పేర్ల మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో తృప్తిగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సీనియర్ అభిమానులు వెంకటేశ్వరరావు, ఎంకేఎంవై ప్రధాన కార్యదర్శి మరి రమేష్ బాబు, బవిరిశెట్టి సురేష్, సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. మన ఘట్టమనేని కృష్ణ గారు ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అభిమానిగా ఉంటూ ఆ తర్వాత ఆయన వారసులుగా వచ్చిన మహేష్ బాబు గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన అందరికీ కూడా అభిమానం పంచుకుంటూ వాళ్ళ యొక్క చిత్రాలు రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ బర్త్డేలు కావచ్చు, మ్యారేజ్ డేలు కావచ్చు, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఎవరైతే బాగా చేస్తున్నారంటే కనుక ఇందాకే వాళ్ళ తెలంగాణ నుంచి వచ్చిన ఒక ఆయన చెప్పారు, బవిరిశెట్టి మురళి గారు చేస్తారు అని అంటున్నారు. కృష్ణ గారి మీద ఉన్న అభిమానం ఆయనకి ఎంతదంటే నిజంగా అంత అభిమానించే వ్యక్తిత్వం ఉన్న ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో ఆ రోజుల్లో నిజాయితీగా ఉంటూ సినిమా ఏదైనా ఫెయిల్ అయితే కనుక తిరిగి మళ్ళీ నిర్మాతకు డబ్బులు ఇవ్వడం కానీ, అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు జోలు వేసుకొని ఆయన సినిమా ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా ఎవరు చేయని విధంగా ఆయన ఇలాగా వెళ్ళడం, దివిసీమ వచ్చినప్పుడు వాళ్ళ తర్వాత అటువంటి ఇతివృత్తంతో వచ్చిన ఈనాడు సినిమా చూసా కూడా ఆయన విడిగా నేను అప్పటికి ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉంటూ పౌరాణిక సినిమా తర్వాత చిరంజీవి గారు అభిమానానికి డైవర్ట్ అయినా కానీ కృష్ణ గారి మీద అభిమానం అనేది అది గుండెలో ఉండేది. అటువంటి వ్యక్తుల్ని అభిమానించే మెంటాలిటీ మురళి గారు కూడా అటువంటి మెంటాలిటీయే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని ఇంత మార్కెట్ ఉంటుంది, దీని గొప్పతనాన్ని రుచి చూపించింది ఎవరయ్యా అంటే రాజమౌళి గారు. రాజమౌళి గారు ఒక హీరోకు కూడా పెద్ద హీరోలకి ఎంత ఫాలోయింగ్ కానీ అభిమాన సంఘాలు అవచ్చు అభిమానం కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నేను ఏర్పడకాను ఆయన ఒక ఐడియాలజీ ఏదైతే ఒక ఇండస్ట్రీని ఒక పనిని నమ్ముకున్నారో దానిలో ఎంత దూరమైన వెళ్ళి సాధించగలను అనుకుంటూ నిరూపించారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఈ రోజు నేను మహేష్ బాబు గారితో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆ మహేష్ బాబు గారి కన్నా రాజమౌళి గారిని పోస్టర్ని పెద్దదిగా పెడితే ఇక్కడ చూపిస్తూ ఈ రోజున క్యాలెండర్లు ఈయన ఆవిష్కరించడం అది నాకు రాజమౌళి గారిని టచ్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఆయనతో కరచాలనం చేసినట్టుగా ఫీల్ అవుతూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మురళి గారికి మరియు వారి మొత్తం బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. 75 ఏళ్ల సినిమా చరిత్రను తిరగరాసిన మన మహేష్ బాబు గారి కలెక్షన్ లో పోకిరి సినిమా మళ్ళీ ఇన్నాళ్ళకి ఇండియన్ సినిమానే కలెక్షన్ లో తిరగరాయడానికి మన రాజమౌళి గారితో కలిసి పనిచేస్తున్నారు. ఆ సినిమా ఎంతో గొప్పగా ఉంటుంది.
ఈ సంక్రాంతి కాదు మళ్ళీ సంక్రాంతికి వచ్చినా మరిచిపోలేని చిన్న సినిమా చిత్రం అవుతుంది. ఈ అందరికి కొద్దిగా లేట్ అయినా కృష్ణ మహేష్ బాబు సినిమా కోసం ఏం బాధపడద్దు. సూపర్ డూపర్ హిట్ సినిమా వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ లో అదరగొట్టే సినిమా అవుతుంది. అందరూ వెయిట్ చేసి ఆనందిద్దాం, అనుభవిద్దాం సినిమాని. ఈరోజు ఎంకేఎంవై ఆధ్వర్యంలో మరి సిటీ కేబుల్ ఎండి పాల్పతి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన 2025 క్యాలెండర్ ని రాజమౌళి గారు ఒక చిత్రంతో వేసినటువంటి క్యాలెండర్ ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా అధ్యక్షులు ఎంకేఎంవై అధ్యక్షులు భవిష్యత్ మురళీకృష్ణ గారు సుదీర్ఘ కాలంగా ఘట్టంలేని కుటుంబానికి వీరాభిమానిగా ఇదవడం అందరికీ తెలిసిన విషయమే. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ ప్రాంగణంలో మ్యాథ్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మ్యాథ్స్ డే పురస్కరించుకుని గత వారం రోజులుగా విద్యార్థులకు మెమరీ టెస్ట్, స్కిల్ టెస్ట్, క్విజ్, మ్యాథ్స్, రంగోలీ, వ్యాసరచన, మౌలిక పరీక్షల పోటీలు నిర్వహించారు. శనివారం విద్యార్థులు రూపొందించిన మ్యాథ్స్ వర్కింగ్ మోడల్స్తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన విద్యార్థుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్న లక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్న మాట్లాడారు. విద్యార్థులకు రామానుజన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం పలు విద్యార్థులు మాట్లాడారు. వారు రూపొందించిన ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలని నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 27, 28, 29 వార్డుల్లో శనివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వంతో 5 లక్షల రూపాయల సభ్యత్వం పొందడంతో పాటుగా ఆ పార్టీలో గుర్తింపు కూడా లభిస్తుందన్నారు. అదేవిధంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం పొందాలని కోరారు. పట్టణంలోని ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చూరి ప్రసాద్, కోటగిరి ప్రమీల, చిక్కాల సత్యనారాయణ, చిత్తూరు బాపినేడు, కన్నా శ్రీదేవి, ఎడ్లపల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో 27, 28, 29 మరి వార్డుల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ సుమారు 1400 వరకు చేశారు. మరి ఈరోజు ఆ పైన చేయబోతున్నారు. మరి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సభ్యత్వాల కార్యక్రమాన్ని మరి అత్యంత వైభవంగా మరి ఆయన ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు కూడా మరి దీంట్లో మరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని 60,000 మరి మాకు టార్గెట్ పెట్టడం జరిగింది నియోజకవర్గంలో. మరి జంగారెడ్డిగూడెం ప్రాంతం వచ్చేటప్పటికి 11,000 పెట్టారు. 11,000లో ఇప్పటికీ అన్ని వార్డుల్లో కూడా చాలా బాగా చేశారు, ఇంకా చేస్తున్నారు. సుమారు ఇప్పటికి 6,400 సభ్యత్వాలు పూర్తయ్యాయండి. ఇంకా 4,600 ఇంకా చేయాలి. తప్పకుండా ఈ 11,000 ఆయన ఏదైతే మాకు ఆదేశించారో ఎమ్మెల్యే గారు మాట ప్రకారం తప్పకుండా 11,000 పైనే మేమందరం కలిపి చేస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. బుట్టాయిగూడెంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలు ప్రతినిత్యం గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రజలంతా రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కావున రాబోయే రోజుల్లో మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన శనివారం స్వామివారికి వేకువజామునే తిరుప్పావి సేవాకాలం, గోదాకృష్ణ అష్టోత్తర అనుసంధానం, నివేదన, పాశుర విన్నపం మొదలగు పూజా కార్యక్రమాలు జరిపిన అనంతరం భక్తులకు తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అల్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్టు సౌజన్యంతో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు తిరుప్పావి 6వ పాశుర అర్థాన్ని, విశేషములను ప్రవచనంలో తెలియజేశారు. ఇదిలా ఉండగా శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వీచేసిన భక్తులకు గన్నవరపు మాధవరావు, పద్మావతి దంపతుల సహకారంతో అన్నప్రసాద వితరణ గావించారు. భక్తుల ప్రదర్శన ఏర్పాట్లు, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు పర్యవేక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నట్లు టొబాకో బోర్డు చైర్మన్ ఘంటసాల గాంధీ తెలిపారు. జీలుగు మిల్లులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఘంటసాల గాంధీ మాట్లాడారు. జగన్ పాలన ప్రజలు స్మరించుకుంటున్నారన్నారు. మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జీలుగుమిల్లి మండల అధ్యక్షులు సందా ప్రసాద్, నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ కుమార్, బండారు రాకేష్ నాయుడు, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదా ఫ్రేమ్వర్క్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, రైతుల ప్రయోజనాలు బలిపెట్టి కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే చర్యలు ఆపాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరులోని అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదా పత్రాలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. కావున ఈ నిరసన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కె శ్రీనివాస్, బండి వెంకటేశ్వరరావు, రాజనాల రామ్మోహన్ రావు, వి శివ, నాగరాణి, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 23వ తారీఖు ఎస్కేప్ నిరసన కార్యక్రమాలను రద్దు చేయాలి. మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదాను రద్దు చేయాలి. మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదాను వ్యతిరేకించండి. వ్యవసాయ కార్పొరేటీకరణను నశించాలి. రైతులపై నిర్బంధ చర్యలు, పంజాబ్ లో రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు, వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా అడవిలో నరికిన పుల్లను 6 ట్రాక్టర్లపై తరలిస్తూ ఉండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. పుల్లను తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్ చేసి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడారు. ప్రతి సంవత్సరం పొగాకు సీజన్లో వర్జీనియా పొగాకు కాల్చడానికి పచ్చటి అడవుల్ని కొట్టేస్తూ రాత్రులు పగలని లేకుండా యథేచ్ఛగా తోలుతున్నారన్నారు. గ్రామస్తుల సమాచారంతో 6 ట్రాక్టర్లు పట్టుకుని కేసు నమోదు చేయడమైందన్నారు. ఎవరైనా అక్రమంగా కలప తరలిస్తే ఆ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలి. జంగారెడ్డిగూడెంలో జరిగిన బోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన నాయకులు. ఎంకేఎంవై ఆధ్వర్యంలో ఎస్ఎస్ రాజమౌళి ముఖ చిత్రంతో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఎంకేఎంవై కార్యక్రమాన్ని కొనియాడిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా మ్యాచ్ డే వేడుక. ఆకట్టుకున్న మ్యాచ్ వర్కింగ్ మోడల్స్ ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.